Hi, welcome to SV Maths channel. Inter Maths 1 year trigonometry ratios up to transformations. So exercise 60E. 60E లో థర్డ్ రామంలో 8th ప్రాబ్లం. సో థర్డ్ రామంలో ఫస్ట్ నుంచి 6 వరకు 7 వరకు ప్రాబ్లమ్స్ అయిపోయామా. సో 8th ప్రాబ్లం. ఓకే చూడండి. If neither a nor a plus b is an odd multiple of pi by 2. Okay. And if m sin b is equal to n sin of 2a plus b. అయితే then prove that m plus n into tan a is equal to m minus n into tan of a plus b. సో ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో m sin b is equal to n sin of 2a plus b అని ఇచ్చారు. ఓకేనా. సో మీకు ఫార్ములా తెలుసు, కాంపోనెంటో అండ్ డివిడెండో రూల్. సో ఫార్ములా ఏంటంటే అది a బై b is equal to c బై d. అయితే a ప్లస్ b బై a మైనస్ b is equal to c ప్లస్ d బై c మైనస్ d. సో ఇది ఫార్ములా. ఓకేనా. a బై b ఈజ్ ఈక్వల్ టు c బై d అయితే a ప్లస్ b బై a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ d బై c మైనస్ d. సో ఇక్కడ ఈ రూల్ అప్లై చేస్తాను చూడండి ఒకసారి. సొల్యూషన్. సో గివెన్ దట్ ఏమి ఇచ్చారు, m sin b is equal to n sin of 2a plus b. అంతే కదా. ఓకేనమ్మా. చూడండి ఇక్కడ ఈ n అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. సో ఇటువైపు వస్తే డివైడ్ అవుతుంది. అంటే m బై n ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇది ఇక్కడ మల్టిప్లై అవుతుంది sin b అనేది. ఇటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది. అంటే sin 2a plus b బై sin b. సో ఇప్పుడు మనం అప్లై చేయవలసిన రూల్ ఏంటి, అప్లై కాంపోనెంటో అండ్ డివిడెండో రూల్. ఓకేనా. డివిడెండో రూల్. ఓకే. కాంపోనెంట్ అండ్ డివిడెండో రూల్. ఓకేనా. సో అంటే ఏంటి కాంపోనెంట్ డివిడెండో రూల్ ఏంటి, a ప్లస్ b బై a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ d బై c మైనస్ d. ఓకే. అంటే ఏంటి m ప్లస్ n బై m minus n is equal to sin of 2a plus b plus sin b. Okay. c plus d by c minus d. So sin of 2a plus b minus sin b. ఓకే నమ్మా. ఇదే కదా. సో అప్లై చేస్తే ఏమవుతుంది, m plus n by m minus n is equal to sin of 2a plus b. So 1 minute. So m plus n by m minus n is equal to sin of 2a plus b plus sin b. Okay nama. Sin b by sin 2a plus b minus sin b. Okay na. సో చూడండి ఇది ఎలా ఉంది ఫార్ములా, ఎట్లా ఉంది చూడండి ఒకసారి. sin c ప్లస్ sin d ఫార్ములాలో చూడండి, sin c ప్లస్ sin d, sin c మైనస్ sin d ఫార్ములాలో ఉంది కదా. సో m ప్లస్ n బై m మైనస్ n ఈజ్ ఈక్వల్ టు sin c ప్లస్ sin d ఫార్ములా అప్లై చేస్తాం చూడండి. sin c ప్లస్ sin d అంటే 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ కాస్ c మైనస్ d బై 2. ఓకేనా. 2 sin c ప్లస్ c అంటే 2a ప్లస్ b, d అంటే b ప్లస్ b. ఓకేనా. బై 2 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ కాస్ ఆఫ్ c మైనస్ d బై 2 2a ప్లస్ b మైనస్ b బై 2 బై. సో డినామినేటర్ చూడండి sin c మైనస్ sin d. ఫార్ములా ఏంటి, 2 కాస్ c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2 అంటే 2a ప్లస్ b ప్లస్ b
బై 2 అంతే కదా, 2a ప్లస్ బి బై 2, 2 cos c ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2, సేమ్ ఇదే వస్తుంది, 2a ప్లస్ బి మైనస్ బి బై 2. ఓకేనమ్మా, అర్థమైంది ఇంతవరకును. సో 2 క్యాన్సిల్, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి, ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్, ఇక్కడ కూడా డినామినేటర్లో ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్. సో ఇంకేం క్యాన్సిల్ అవట్లే కదా. ఓకే, సైన్ ఆఫ్ చూడండి ఇక్కడ 2a ప్లస్ 2b, ఓకేనా, ఇంటూ కాస్ ఆఫ్ బై 2 ఉంది కదా, కాస్ ఆఫ్ 2a బై 2, ఓకే, బై డినామినేటర్ చూడండి కాస్ ఆఫ్ సేమ్ 2a ప్లస్ 2b బై 2 ఇంటూ సైన్ 2a బై 2. ఓకేనా, ఇక్కడ 2 ఇక్కడ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతాయి కదా, అర్థమైందా, ఇక్కడ 2 కామన్ తీసామనుకోండి 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ వేద్దామా, చూడండి సైన్ ఆఫ్ 2 ఇంటూ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ, ఓకే, బై అర్థమవుతుందమ్మా కాస్ ఆఫ్ 2 ఇంటూ ఏ ప్లస్ బి బై 2. సో ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పుడు, ఇంటూ సైన్ ఏ. ఓకే, సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ సైన్ ఆఫ్ ఏమొచ్చింది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మిగిలింది. ఓకే, ఇంటూ కాస్ ఏ సైన్ ఏ బై సైన్ ఏ కదా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై సైన్ బై కాస్ అంటే ఏంటి, ఫస్ట్ tan ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, కాస్ బై సైన్ అంటే కాట్ ఏ. సో ఈ కాట్ ఏని ఏమని రాయచ్చమ్మా, tan ఆఫ్ ఏ ప్లస్ బి, కాట్ ఏని ఏమని రాయచ్చు, 1 బై tan ఏ అని రాయచ్చు కదా, అంటే tan ఏ, tan ఆఫ్ ఏ ప్లస్ బి బై tan ఏ. ఇదంతా ఏంటి మనం కట్టిందంతా ఏంటిది, దేని బదులు m ప్లస్ ఎన్ బై m మైనస్ ఎన్. ఓకేనా, సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను, m ప్లస్ ఎన్ ఇంటూ tan ఏ. ఓకే, m ప్లస్ ఎన్ ఇంటూ tan ఏ ఈజ్ ఈక్వల్ టు m మైనస్ ఎన్ ఇంటూ tan ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, అదే కదమ్మా ప్రూవ్ చేయవలసింది, చూడండి ఒకసారి, m ప్లస్ ఎన్ ఇంటూ tan ఏ ఈజ్ ఈక్వల్ టు m మైనస్ ఎన్ ఇంటూ tan ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, ఇదే కదా ప్రూవ్ చేయవలసింది, చూడండి. సో m ప్లస్ ఎన్ ఇంటూ tan ఏ ఈజ్ ఈక్వల్ టు m మైనస్ ఎన్ ఇంటూ tan ఆఫ్ ఏ ప్లస్ బి. సో అదే కదా వచ్చింది మనకు ఆన్సర్. ఓకే, అర్థమైందా, m ప్లస్ ఎన్ ఇంటూ tan ఏ ఈజ్ ఈక్వల్ టు m మైనస్ ఎన్ ఇంటూ tan ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, సో అర్థమైందా, ఇక్కడ m సైన్ బి ఈజ్ ఈక్వల్ టు n సైన్ ఆఫ్ 2a ప్లస్ బి. సో n అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, సో ఇటే వస్తే డివైడ్ అవుతుంది, ఇది కూడా అంతే సేమ్. అప్లై చేసిన ఏంటి, కాంపోనెంట్ డివిడెండ్ రూల్ అప్లై చేసాం. ఓకేనా, సో ఇక్కడ సైన్ ఆఫ్ ఇది ఎట్లా ఉంది, సైన్ 2a ప్లస్ బి ప్లస్ సైన్ బి, సి ప్లస్ డి కదా, బై సి మైనస్ డి. ఓకేనా, ఓకేనమ్మా, సో ఫార్ములా అప్లై చేసాం, సైన్ సి ప్లస్ సైన్ డి 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. సో సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సో క్యాన్సిల్ అయిపోయి క్యాన్సిల్ చేస్తాం. ఓకే, tan మిగిలింది, tan ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ బై సైన్ అంటే కాట్ని 1 బై tan ఏ అని రాసాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, m ప్లస్ ఎన్ ఇంటూ tan ఏ ఈజ్ ఈక్వల్ టు m మైనస్ ఎన్ ఇంటూ tan ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, సో అర్థమైందా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా, సో m ప్లస్ ఎన్ ఇంటూ tan ఏ ఈజ్ ఈక్వల్ టు m మైనస్ ఎన్ ఇంటూ tan ఆఫ్ ఏ ప్లస్ బి. సో అది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ రోమన్లో లాస్ట్ 9th ప్రాబ్లం. సో ఎక్సర్సైజ్కి వచ్చి లాస్ట్ ప్రాబ్లం ఇది, దీంతో ఎక్సర్సైజ్ 6th అయిపోయిందమ్మా. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇఫ్ tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ tan ఆఫ్ ఏ మైనస్ బి, దెన్ షో దట్ లాంబ్డా ప్లస్ 1 ఇంటూ సైన్ 2b ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా మైనస్ 1 ఇంటూ సైన్ 2a. సో అది ప్రూవ్ చేయాలి. చూడండి ఒకసారి సొల్యూషన్ ఏమిచ్చారు, గివెన్, ఫస్ట్ ఇచ్చింది రాద్దాం, గివెన్ tan ఆఫ్ ఏ ప్లస్ బి
ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ tan ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా? సో సేమ్ దీనికి కూడా కాంపోనెంట్ ఆఫ్ డివిడెండ్ రూల్ అప్లై చేయాలి. ఓకే, చూడండి ఈ tan ఆఫ్ ఏ మైనస్ బి అనేది ఇటువైపు వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. అంటే ఏంటి? tan ఆఫ్ ఏ ప్లస్ బి బై tan ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం లేకపోతే ఏమన్నట్టు 1 అన్నట్టు, లాంబ్డా బై 1. సో ఇది ఇటు రాద్దాం. లాంబ్డా బై 1 ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్, ప్రాబ్లం లేదు కదమ్మా, ఏ ప్లస్ బి బై tan ఆఫ్ ఏ మైనస్ బి. సో సేమ్ రూల్, కాంపోనెంటో అండ్ డివిడెండో రూల్ అప్లై. కాంపోనెంటో అండ్ డివిడెండో రూల్. ఓకే, ఏంటి రూలు? ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అయితే ఏంటి? ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి. ఇది రూల్. ఓకే, సో అప్లై చేస్తున్నాను చూడండి. లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ tan ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా? సో tan ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ tan ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేమా? tan ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ tan ఆఫ్ ఏ మైనస్ బి బై tan ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ tan ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా? సో ఈ tan థీటాని ఎట్లా రాయొచ్చు? సైన్ బై కాస్ అని రాయొచ్చు కదా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా? సో బై tan ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ tan ఆఫ్ ఏ మైనస్ బి. tan ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ tan ఆఫ్ ఏ మైనస్ బి. చూడండి ఒకసారి, tan ఆఫ్ డినామినేటర్ చూడండి, tan ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ tan ఆఫ్ ఏ మైనస్ బి. సో సేమ్ డినామినేటర్ కూడా ఏమని రాయొచ్చు? సైన్ బై కాస్ అని రాయొచ్చు కదా. అంటే ఏంటి? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏం లేదమ్మా, ఇక్కడ tan థీటాని సైన్ బై కాస్ అని రాసాం అంతే. సైన్ థీటా బై కాస్ థీటా. థీటా ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంటుంది డినామినేటర్లో కూడా సేమ్. ఓకే, ఇక్కడ కూడా అంతే, సైన్ బై కాస్ అని రాసాం. ఏ మైనస్ బి, థీటా అనేది ఏ మైనస్ బి. ఓకేనా? సో చూడండి, లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా మైనస్ 1. ఓకే, చూడండి. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను చూడండి జాగ్రత్తగాను. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, జాగ్రత్తగా వినండి, ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఎల్సిఎం చేస్తాం అంతే, ఏమీ లేదు. ఓకేనమ్మా? ఎల్సిఎం డినామినేటర్లో ఏంటి? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా? బై, సో ఇక్కడ కూడా సేమ్ ఎల్సిఎం చేయండి. అంటే ఏంటి? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకేనమ్మా? అర్థమైందా? ఎల్సిఎం చేసామంతే, ఏం లేదు. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి డినామినేటర్ కూడా సేమ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో డినామినేటర్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా మైనస్ 1. ఓకే, లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇది ఎట్లా ఉంది చూడండి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఫార్ములాలో చూడండి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో ఫార్ములా ఏంటమ్మా? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఏ అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి. ఓకేనా? అర్థమైందా? బై ఇది కూడా అంతే, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి. ఓకే, ఇంతవరకు అర్థమైంది అందరికీ? ఓకేనా? సో మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్.
ఇక్కడ మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్. ఓకేనా? సో ఇక్కడ ఏమొస్తుంది sin 2a బై b ప్లస్ బి sin 2b లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా మైనస్ 1. ఓకేనా? అర్థమైందమ్మా? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఇప్పుడు. లాంబ్డా ప్లస్ 1 ఇంటూ sin 2b ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా మైనస్ 1 ఇంటూ sin 2a. సో అదేనా ప్రూవ్ చేయమన్నారు? చూడండి ఒకసారి. లాంబ్డా ప్లస్ 1 ఇంటూ చూడండి లాంబ్డా ప్లస్ 1 ఇంటూ sin 2b లాంబ్డా మైనస్ 1 ఇంటూ sin 2a. సో అదేనా ప్రూవ్ చేసాం. ఓకేనా? అర్థమైందా? సో దీంతో ఎక్సర్సైజ్ 6th E అయిపోయిందమ్మా. ఓకేనా? ఓకే చూడండి ఒకసారి. అర్థమైందా? ఏం లేదు, లాస్ట్ ప్రాబ్లం లాగే మనం కాంపోనెంట్ డివిడెండ్ రూల్ అప్లై చేసాం. tan ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ tan ఆఫ్ a మైనస్ b అని ఇచ్చారు. సో tan ఆఫ్ a మైనస్ b టేపు మల్టిప్లై అవుతుంది, టేపు వస్తే డివైడ్ అవుతుంది. లాంబ్డా బై ఇక్కడ ఏం లేదు 1. ఓకేనా? సో కాంపోనెంట్ డివిడెండ్ రూల్ అప్లై చేసాం. a బై b ఈజ్ ఈక్వల్ టు c బై d అయితే a ప్లస్ b బై a మైనస్ b c ప్లస్ d బై c మైనస్ d. సో ఫార్ములా అప్లై చేసాం. సో ట్యాన్ని సైన్ బై కాస్ అని రాసాం, ఎల్సిఎం చేసాం. సో సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములాలో ఉంది కాబట్టి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏ అంటే ఏ ప్లస్ బి, బి అంటే ఏ మైనస్ బి. ఓకేనా? సో క్యాన్సిల్ అయిపోయి క్యాన్సిల్ sin 2a బై sin 2b లాంబ్డా ప్లస్ 1 ఇంటూ sin 2b లాంబ్డా మైనస్ 1 ఇంటూ sin 2a. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో దీంతో ఎక్సర్సైజ్ 6th E కంప్లీట్ అయిందమ్మా. సో నెక్స్ట్ వీడియోలో 6th F చూద్దాం. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకేనమ్మా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.